మాధవ్ ఇంకా ప్రియ వాటర్ ఫిల్టర్ కొనడానికి షాపుకు వచ్చారు. షాప్ యజమాని 2 ఫిల్టర్లు చూపించాడు. 2 ఒకే ఎత్తులో ఉన్నాయి, కానీ వాటి ధరలు వేరు. ఎందుకంటే ఒక ట్యాంక్ వాల్యూమ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏది కొనాలో నిర్ణయించుకోవాలి. మాధవ్ ఆలోచించాడు. నేనే కదా వాటర్ బాటిల్స్ నింపాలి, అందుకే వాటర్ త్వరగా వచ్చే ఫిల్టర్ తీసుకుంటా. అంటే ప్రెజర్ ఎక్కువ ఉండేది. ఇంకా ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా, కాబట్టి ఈ ఫిల్టర్లో ఎక్కువ నీరు ఉంది. ఈ ఎక్కువ నీరు ఒకే ఏరియాపై ఎక్కువ ఫోర్స్ను ప్రయోగిస్తుంది, అందుకే ఇక్కడ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. కనుక్కున్నా, నా బుర్ర ఉపయోగించి అంతా కనుక్కున్నా. ఈ రెండోది తీసుకుందాం, ఇదే బెస్ట్. ఇంత పెద్ద ఫిల్టర్ ఎందుకో ఇది తీసుకుందాం, దీని ధర కూడా తక్కువే. ఇందులో నీరు తక్కువగా వస్తుంది, అంటే ప్రెజర్ కూడా తక్కువ. అరే బద్దు, ప్రెజర్ అనేది లిక్విడ్ మొత్తాన్ని బట్టి కాదు, వాటర్ లెవెల్ పై ఆధారపడి ఉంటుంది. అంటే వాటర్ లెవెల్ ఎంత ఎక్కువ ఉంటే ప్రెజర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 2 ఫిల్టర్లు ఒకే ఎత్తులో ఉన్నాయి, కాబట్టి రెండింటి బాటంలో ప్రెజర్ సమానంగా ఉంటుంది. కానీ ఇక్కడ నీరు ఎక్కువగా ఉంది, ఏరియా సేమ్, కాబట్టి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా. అరే ఇక్కడ రంధ్రం చేస్తే ఏమవుతుంది? నీరు అంతా ఇటువైపు పడిపోతుంది. దీని అర్థం నీటి బరువు వల్ల ఈ దిశలో కిందకి ఫోర్స్ వస్తుంది. దాన్ని ఫిల్టర్ గోడలో ఆపి ఉంచాయి. న్యూటన్ థర్డ్ లా ప్రకారం గోడ కూడా నీటిపై సమానమైన మరియు వ్యతిరేక ఫోర్స్ ను ప్రయోగిస్తుంది. దీనివల్ల ఈ భాగం బరువు సమతుల్యం అయింది. బాటం వద్ద ఫోర్స్ ఈ భాగంలోని నీటి ద్వారా మాత్రమే అప్లై అవుతుంది. ఇది సరిగ్గా మొదటి కంటైనర్ లాగే ఉంటుంది, కాబట్టి దాని ప్రెజర్ కూడా అలాగే సమానంగా ఉంటుంది. అరే నేను అసలు ఆలోచించలేదు. మీరు చెప్పండి, ఒకే ఎత్తు ఉన్న ఫిల్టర్ ఈ ఆకారంలో ఉంటే ప్రెజర్ ఎలా సమానంగా ఉంటుంది?